చూసారా అండి, కొరమేళ్ళ కూర ఎంత పర్ఫెక్ట్గా చక్కగా చిక్కగా వచ్చింది. పులుసు కూడాను అట్లా రావాలి అంటే మనం చింతపండు పులుసు పిండుకునేటప్పుడు ఒక టమాటా కూడా వేసుకున్నామంటే గుజ్జు వచ్చిద్ది. మనం వేసే పులుపు ధనాన్ని కూడా కొంచెం తగ్గించి అదొక రకమైన టేస్ట్ వచ్చిద్దండి. మంచి టేస్ట్ వచ్చిద్ది, బాగుండిద్ది. కాకపోతే దీంట్లో మాత్రం కొత్తిమీర వేయకూడదండి. కొత్తిమీర వేస్తారు చాలామంది చేపల కూరలో. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కొరమేడులో మాత్రం కొత్తిమీర వేస్తే అదొక రకమైన ఫ్లేవర్ వస్తుందండి, గమనించండి. దీంట్లో కూడా నేను కలిపేటప్పుడు ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అంతేనండి. ఈ మూడిటితో కలిపేసి ఒక 5 నిమిషాలు ఉండిచ్చేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించుకున్న ఆ తర్వాత ఈ ముక్కలు వేసేసేసాను. ఆ తర్వాత ఇంకా లాస్ట్లో 1 నిమిషం సేపు వాటిని అలా మగ్గనిచ్చినాక చింతపండు పులుసు పోస్తానండి. తర్వాత అల్లం, గసగసాలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా ధనియాలు ఈ 3 కలిపేసి పేస్ట్ పట్టుకున్నది ఉడికేటప్పుడు కొంచెం మధ్యలో వదిలేసుకుంటామేనండి. అలా వదులుకుంటే చక్కగా మనకి అప్పుడు మంచి వాసన వస్తుంది. ఆ అల్లం ఎగుటి కూడా ఉండదన్నమాట. ముందే కలిపేసి పెట్టేస్తే అడుగంటిద్దండి. కూర కొంచెం దాకా అడుగంటి నల్లగా తర్వాత ఉండిద్ది చూడండి. అలా కాకోకుండా ఇలా చేయండి, ఈ టిప్పు బాగుండిద్ది కూర.